ఎంఈ ఆఫీస్కి వెళ్ళారా, కంప్లైంట్ ఇచ్చారా, రాజా గారు ఏమైంది 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 అని అడుగుతున్నారండి అందరూనే. అంటే వెంటనే వీడియో పెట్టలేదనేమో, వెంటనే వీడియో పెట్టడానికి నాకు ఖాళీ లేదండి. ఇవాళ రాజమండ్రి పూతరేకులు ఆర్డర్ ఒకటి ఉంది, బెంగళూరు ఏమో నెయ్యి పంపాలి. ఈ లోపు ఎవరన్నా పార్సల్ అందలేదని కంప్లైంట్ పెడితే ఆ ఇష్యూ ఎస్కలేట్ చేయాలి. నాకు నా బిజినెస్ ఫస్ట్ ప్రియారిటీ, సమస్యల మీద స్పందించడం సెకండ్ ప్రియారిటీ. వెళ్ళామండి ఎంఈ ఆఫీస్కి, నాకు కూడా 10 మంది వచ్చారు. వెళ్ళి ఇలా మా ద్రాక్షారామంలో ప్రభుత్వ నియమాలను ఉల్లంఘిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారండి, సో దీని మీద స్పందించండి అని వినతి పత్రం సమర్పించాం. ఆయన వెంటనే తప్పకుండానండి 10 డేస్లో రెస్పాన్స్ ఇస్తాము, అవసరమైతే మీటింగ్ పెట్టి ఇంతకన్నా తీసుకోకూడదు అని చెప్పి వాళ్ళకు కూడా చెప్తామండి అన్నారు. ఆ పెట్టే మీటింగ్ ఏదో మా ఊర్లోనే పెట్టండి, మా ద్రాక్షారం స్కూల్స్లోనే పెట్టండి, ఎందుకంటే అప్పుడు మాకు తెలుస్తుంది మీరు చెప్పినా మా ద్రాక్షారం స్కూల్లో మారలేదా, లేకపోతే మీరే చెప్పలేదా అన్న విషయం మీద మాకు క్లారిటీ వస్తుంది అని చాలా వినయంగా విన్నవించుకుని అక్కడి నుంచి సెలవు తీసుకున్నాం. అలాగే నాతో వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు వాళ్ళు స్పష్టం చేశారు. దీనివల్ల ఏమన్నా మార్పు ఉంటుందంటావా అంటే ఖచ్చితంగా ఉంటుంది. అకార్డింగ్ టు ఫిజిక్స్, ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది, అది పెద్దదా చిన్నదా అని కాదు. దీనివల్ల ఒకవేళ మేబీ ఫీజులు తగ్గపోవచ్చు, లేదా బుక్స్ అక్కడే కొనుక్కోవాల్సి రావచ్చు, ఏం మారపోవచ్చు. రేపు పొద్దున్న ఐడి కార్డుకి 500 పట్టండి అని అడగడానికి వాళ్ళు భయపడవచ్చు. అట్లీస్ట్ ఒక చిన్న మార్పు అయినా వస్తుందని ఆశిస్తాం, ఆశావాదం, పాజిటివిటీతోనే ఉండాలి ఏ చేసినని. ఏం మారతాయిలే, ఎవరు మారతారులే, ఎవరింటారులే, వేస్ట్ అంటే మనిషి బతకడమే వేస్ట్. మన ప్రయత్నం మనం చేసాం అంతే. దానివల్ల ఏమైనా జరుగుద్దా జరగదా అంటే అవన్నీ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. మన ప్రయత్నం మనం చేసాం. వచ్చేటప్పుడు ఒక ఆటో అయినా నన్ను ఆపి వాటర్ బాటిల్ కొనిచ్చారు నాకు. మా కోసమే కదండి నేను ఎండలో వచ్చి అడిగారండి. నాకు తృప్తి ఉంది నేను చేసిన దాంట్లో. ఐఎమ్ హ్యాపీ.